జాతస్య హిద్రోవ మృత్యు ధ్రువం జన్మం మృత స్వాచ్ఛ. ఎప్పుడైనా ఈ మాటలను ఆలకించారా? స్నేహితులారా, ఈ మాటలు సంస్కృత భాష నుంచి వచ్చినాయి, సంస్కృతానికి సంబంధించినవి. ఈ మాటలను మనం ఎక్కువగా ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాము లేదా ఎప్పుడు వింటాము అంటే, మన మధ్య నుంచి ఒక వ్యక్తి నిష్క్రమించి ఇదిగో మరణాన్ని చవి చూచినప్పుడు ఎక్కువగా ఈ యొక్క మాటలను మనం ఆలకిస్తూ ఉంటాం. ఏమిటి ఈ యొక్క మాటల యొక్క అర్థము? జాతస్య హిద్రోవ మృత్యు అంటే పుట్టినవాడు గెట్టక తప్పదు. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి జీవి కూడా, ప్రాణం ఉన్నటువంటి ప్రతి ప్రాణము కూడా మరణం అనేటటువంటి ఒక దానిని తప్పనిసరిగా చవి చూడాల్సినదే. ఏ రీతిగా మనందరము తల్లి గర్భాన్ని చీల్చుకొని యొక్క లోకములోనికి యొక్క వెలుగులోనికి ప్రవేశిస్తామో, అదే రీతిగా మన సమయము పరిపూర్తి అయిన తర్వాత ఈ భూగర్భములోనికి కూడా అదే రీతిగా ప్రవేశించాలి. దానినే మనం మరణం అంటాం. యోబు గారు చక్కగా అంటారు, దిగంబరుడుగా నేను ఈ లోకానికి వచ్చాను, మరలా తిరిగి దిగంబరుడుగానే ఈ లోకము నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇది మొట్టమొదటి యొక్క వాక్యానికి ఉన్నటువంటి అర్థం. ఇంకా రెండవది ధ్రువం జన్మ మృత స్వచ్ఛ అనగా ఏమి? చాలా మంది తెలుగు టీచర్లు ఉంటారు, హిందీ టీచర్ గారు కూడా ఉన్నారు. దీని అర్థం ఏమిటి? పుట్టినవాడు ఏ రీతిగా మరణించక తప్పదు అని మనం ఆలకించాము. ఇప్పుడు ఆ మరణించిన వాడు మరలా తిరిగి పుట్టక తప్పదు అనేటటువంటి అర్థం ఈ యొక్క వాక్యానికి వస్తున్నది. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరలా పుట్టక తప్పదు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం, శ్రీ సభ బోధనల ప్రకారం యేసుక్రీస్తు ప్రభుని యొక్క జీవిత చరిత్ర తెలిసి గ్రహించి ఆ యొక్క జీవిత చరిత్రను ప్రతినిత్యము ధ్యానము చేసుకుంటున్నటువంటి దాని ప్రకారం యేసుక్రీస్తు ప్రభుని మన యొక్క రక్షకునిగా స్వీకరించి విశ్వసించిన దాని ప్రకారం చూసుకుంటే, మరణించిన తర్వాత జీవం ఏమిటి అని ఆలోచన చేస్తే టక్కన మన మైండ్లోకి వచ్చేది ఏమిటి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటిది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. పునరుత్థానం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచి ప్రతినిత్యము ఆయన యొక్క సహాయాన్ని ప్రార్థనలో అర్థిస్తూ ఉన్నారో, ఆ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ధ్రువ జన్మ మృతస్య అనేటటువంటి యొక్క పదం ఏ రీతిగా ఉపయోగపడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ప్రసాదించినటువంటి ఈ యొక్క పునరుత్థాన భాగ్యమే మరణించి మరలా జీవించడం.